ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు, ఆయన మహత్యం గలవాడు. ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఎన్నో మేళ్ళు ఉపకారాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు. ప్రతి ఉదయాన్నే మనం లేచి ఆయన్ను ఆరాధిస్తున్నామంటేనే అది గొప్ప ఆశ్చర్య కార్యం, దేవుడు చేసిన గొప్ప కార్యం. మంచాల మీదే రాత్రి సమయాల్లో ఎంతోమంది గతించిపోతున్నారు. కానీ మన ప్రభువును రక్షకుడిని యేసు ప్రభు వారు మనకు తన జీవాన్ని ఇస్తూ ఆయన ఆరాధించు వారంగా, స్తుతించు వారంగా ఆయన మనల్ని నడిపిస్తున్నారు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన మారనివాడు, మాట తప్పనివాడు. దేవుడు ఏ విషయాల్లో మారనివాడు అంటే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఆయన తప్పిపోయేవాడు కాదు. మాట ఇచ్చాడంటే ఆయన దాన్ని నెరవేరుస్తారు. మన జీవితాల్లో ఇంతవరకు ఎన్నో సందర్భాల్లో ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్పులో చూసాం. ప్రాముఖ్యంగా నా జీవితంలో కూడా ఎన్నో దేవుడు అద్భుతాలు చేశారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దాన సందేశాన్ని వినడానికి చేరి వచ్చిన వాళ్ళందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ వాగ్దాన సందేశంగా ఈరోజు 103వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాను. అందరూ కూడా బైబిల్ తెరవండి. Psalm 103 and verse 7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. He made known his ways unto Moses and his acts unto the children of Israel. 103వ కీర్తనకున్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో 103వ కీర్తనను బైహార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కంటతా పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనం కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ అనేది దేవుని మాట కనుక ప్రతి మాట మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని కలిగించే మాటలు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. 103వ కీర్తన ప్రారంభం ఎంత బాగుంటుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత చెల్లించాలని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఈ రోజున ప్రపంచంలో సెల్ఫ్ టాక్ అనేది బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అయితే దావీదు గారు ఎప్పుడో తన ప్రాణంతో మాట్లాడుతూ దేవుని గురించిన సంభాషణ చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సెల్ఫ్ టాక్ అంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడడం అని కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క శక్తి ప్రభావం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవడం, అది ఎప్పుడు కూడా అనుమతించదగినదే. ఈ 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేశాను. మార్గము అన్న చోట హిబ్రూలో డెరెక్ అనే పదం ఉపయోగించబడింది. డెరెక్ అనే మాట ద మేనర్ హౌ గాడ్ డస్ థింగ్స్. దేవుడు కార్యములు ఎలా చేస్తాడనే విషయం మోషేకి తెలిసిందట. ఆధ్యాత్మిక జీవితంలో అత్యుత్తమైన మెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అదే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ఆయన మార్గములను తెలుసుకోవడం. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా నీ మార్గములను మాకు కనుపరచు, నీ చిత్తమును మాకు బయలుపరచు. ఎందుకోసం అంటే దేవుని మార్గములు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవే. ఆయన త్రోవలు వంకర త్రోవలు కాదు. ఆయన త్రోవలు ఎవరిని కూడా వంకర త్రోవలు నడిపించేవి కాదు. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నేను ఇలా పాపంలో ఉండడం దేవుని చిత్తమేమో అనుకుంటారు చాలామంది. నేను తప్పుడు పనులు చేయడం కూడా దేవుని చిత్తమేమో. నో మై ఫ్రెండ్, దేవుడు నీ పట్ల అలాంటి ఉద్దేశం ఎప్పుడు కలిగలేడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని, నిర్దోషంగా ఉండాలని, నిష్కపటంగా నువ్వు ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు. కానీ నీ ఇష్టానుసారం తిరుగుతామని దేవుడు ఎప్పుడు ఆయన ఆశించలేడు. ఆయన మార్గములను తెలుసుకునే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మనం రాగలుగుతామా? ఎప్పుడైతే దేవుని మార్గములను మనం తెలుసుకునే వారంగా ఉంటామో జీవితంలో ఆశీర్వాదాలను, దీవెనలను నిశ్చలమైన స్థితిలో మనం అనుభవిస్తాం. పరిపూర్ణమైన విషయాల్లో దేవుని నడిపింపును మనం చూడగలుగుతున్నాం. దేవుని చిత్తం కోసం ప్రాకులాడడం. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీలో ఎవరైనా యవన బిడ్డలు ఉంటే, మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని కనుగొనండి. ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుని చిత్తం అనేది ఎక్కడో మార్కెట్లో దొరికే వస్తువు కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేయాలి. దేవుని చిత్తం ఏదో సడన్గా నీకు తెలిసిపోయేది కాదు.
ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే, మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు. దేవుడు ఎప్పుడు రమ్మన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మోషే సిద్ధంగానే ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబగళ్ళు, ఆహారం లేదు, నీళ్లు లేవు, దేవుని సాన్నిధ్యంలో సమస్తాన్ని మరిచి ప్రభువులో లీనమైపోయాడు. 40 days and night. కెన్ యూ ఇమాజిన్? దేవుడు తన చిత్తాన్ని, తన మార్గములను మోషేకి తెలియజేయడానికి కారణం, మోషే ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు దేవుని స్వరాన్ని వినడానికి. నువ్వు ఉన్నావా దేవుని స్వరాన్ని వినడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన తన మార్గాన్ని నీకు బయలుపరచాలని కోరుతున్నాడు. గమనించిన ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ కూడా ఇదే మాట అంటాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తునందున్న వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుతున్నాను. ఏం బ్రతిమాలుతున్నా పౌలా అంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. అలా తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి మీరు రూపాంతరం చెందాలి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనకు తెలుసు కదా. మీరు రూపాంతరం చెందబడితే దేవుని చిత్తం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ చిత్తం ఎలాంటిదంటే ఎల్లప్పుడూ ఉత్తమమైనది, అనుకూలమైనది అనే మాట అక్కడ రాశారు. ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు రివీల్ హిస్ విల్ అండ్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మార్గములను కనుపరచడానికి, తన చిత్తమును కనుపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంలో నీవు ఉన్నావా? నీ కెరియర్ విషయంలో కావచ్చు, నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, లేదా ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వెయ్యాలి అన్న ఆలోచనలో ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నన్ను గైడ్ చేస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. ప్రభువా, ఆనాడు మోషేకు నీ మార్గమును కనుపరిచావు, ఇశ్రాయేలు ప్రజలకు నీ క్రియలను కనుపరిచావు. క్రియలు అన్న చోట ఆ లీల అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు పెర్ఫార్మ్ చేసే క్రియలు, ఆయన చేసే కేవలం మాటలతో చెప్పుకునేవి కాదు, లేదా పుస్తకాల్లో రాసేవి కాదు. గాడ్ పెర్ఫార్మ్స్ వండర్స్ అండ్ మిరకల్స్. ఈరోజు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన తన క్రియలు కనుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్. మన దేవుడు పనిచేసే దేవుడు. ఆయన సోమరి కాదు, తన ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు. ఆయన క్రియ చేసే దేవుడు. ఆయన తన క్రియలను కనుపరుస్తున్నాడు. నా ప్రార్థన, నా ఆశ, ఈరోజు దేవుడు మీ జీవితాల్లో తన క్రియలను, తన చిత్తమును సమృద్ధిగా కనుపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఆనాడు మోషేకు నీ మార్గములు తెలియజేశావు, నీ ప్రజలకు నీ క్రియలు కనుపరిచావు. ప్రభువా, నువ్వేదో మాటలతో చెప్పి మమ్మల్ని ఏదో ఉల్లాసపరచాలనుకునే దేవుడు కాదు, నీ క్రియలను కనుపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ బలపరచండి. ఈరోజు ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నీ వైపు చూస్తున్నారో, నువ్వు ఆలోచనకర్తవు కనుక వారికి మంచి ఆలోచన దయచేయండి. దృష్టి ఉంచి వారిని నడిపించండి. నీ క్రియలు ప్రతి ఒక్కరూ చూసినట్లుగా నీ కృపను విస్తరింపచేయండి. ఈ రోజంతట్లో కావలసిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మా ప్రియులకు ప్రసాదించండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే
విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.